ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. వీడియో ఏంటంటే చలికాలం వచ్చింది కదా, మేమైతే స్వెటర్లు కొనుక్కోవడానికి వెళ్తున్నాము. సో అందరూ కొనుక్కున్నారు, లేకుంటే తొందరగా కొనుక్కోండి, లేదంటే కాళ్ళు చేతులు మూతి అన్నీ పగిలిపోతాయి. సో చాలా చిరాకు వేసి అట్లా మూత అంత ఇట్లా డ్రై అయిపోతాయి కాళ్ళు చేతులు. సో మేమైతే షాపింగ్ చేసేసినాం. మా షాపింగ్ ఎలా జరిగింది అనేది చూడండి ఎండ్ వరకు, ఓకేనా? మా టిల్గాడు ఎంత సతాయించింది అనేది కూడా చెప్తాను. నేను యాక్చువల్గా వెళ్ళింది మా టిల్గాన్ కోసము, కానీ టిల్గాన్కి కొన్నాము, బట్ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వాళ్ళ డాడీ నెక్స్ట్ డే వేరేది తీసుకొచ్చిండు. నేను మా లడ్డమ్మ కొనుక్కున్నాం, ఆయన కూడా తీసుకోలేడు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఏది బాగుంది? ఇదా? ఇది सर्दी के लिए बारिश के लिए दोनों में दे दो। ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది, ఇదేమో కొంచెం जर्किन में हो ना, वो जर्किन लेगा। और एक रेड कलर है ये, ఓపెన్ కरो. వస్తారు కదా టిల్గాన్కి? వద్దబ్బా లాంటివి గలీజ్ పాత మోడల్ అది. ఏది? ఇందులో కలర్స్ ఉన్నాయి, ఇంకా వద్దంటావా ఇవి? ఇది మైలకు దారుతుంది కదా మంచిగా, మైలకి కలర్స్ ఉన్నాయన్నారు. అది ఏ నక్కో కలర్. ఎవరికి? ये कलर है दीदी, दूसरा कलर में नहीं है. इतना डबल शेड नहीं है? वो नहीं है दीदी, 450 है सर, सेम रेट है दो भी. वो ये वाला 500 है जर्किन. जर्किन 500 अंटे 450 अंट. ఇది ఎక్కువ ఎచ్చగా ఉంటుందేమో, లైట్ వెయిట్. సరే తీసేసుకుందామా? స్టైలిష్గా ఉంది కదా, చూడు స్టైలిష్గా ఉంది కదా అంటున్నా. మైలకు గుట్ట దారుతుంది అని. ఇది ఊరల టైప్ ఉందా అని అంటున్నా, కొంచెం సిటీ టైప్ లేదా? రెడ్డా? ఇందులో బ్లాక్ ఉందా? బ్లాక్ ఏది చూడు. ఏదైనా పైన ఇది తీసుకుంటాం, మైలకు దారుతుంది అని గల్లీస్ కనిపించదు. ఇది చిట్టుతుంది కానీ ఇది వస్తా కదా 4 years అంటే 4 years కంప్లీట్ లేడు. నయ్యారా రిటర్న్ తీసుకుంటారా? ఎక్స్చేంజ్ ఓకే. నైట్ పడుకోవడానికి వీలు ఉంటుంది, బయటకంటే ఓకే, కానీ ఇలా మెత్తగా ఉంటే నడుస్తుంది. సైడా టిల్గాన్ అంటున్నావా, లేకుంటే తీసేసుకుందామా? ఇది ఫస్ట్ చూపించింది చూడండి, ఆరెంజ్. ఇది తీసేసుకుందామా మరి? కొంచెం లుక్ అంతా సిటీ మోడల్ టైప్ లేదు, బయటకు వేసుకోవడానికి బాగుంటుంది. అవును కరెక్ట్. నువ్వు అన్నది ఇంట్లో ఉన్నప్పుడు బర్రా 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 అంటే వేసుకుంటే సరే తీసేసుకుందామా? బర్రా బర్రా నీకు ఇది నచ్చిందన్నావుగా?
నువ్వు తీసుకుంటావా? డబ్బులు బొక్కేమని చూస్తున్నా. నీకు అది కావాలా? అది నీకు కావాలా? నేను రెగ్యులర్ వేసుకుంటున్నా చూడు. నాకు అట్లేం లేదు, నీకు అవి వేసుకుంటావు ఇంట్లో. లేడీస్ స్వెటర్స్ చూపించదా? लेडीज का इसमें ये वाले नहीं। आपको किसमें होना? आपको कौन सा मॉडल होना? ये होना ये होना? ఏ నాకు ये కొంచెం బయటికి కూడా వెళ్ళడానికి క్యాప్ మోడల్ చూపించు. ये मॉडल వద్దు నాకు ఇట్లా ప్లేన్ లా. ये वाला ये वाला బయటకు వెళ్ళడానికి బాగుంది. ఎక్కడికన్నా ఏ ముసలలో టైప్ ఉన్నాయి అవి. బ్లాక్ కలర్ छोटा ये वाला होना वो वाला होना? ఏ ఇది బయట ఎక్కడికన్నా వెళ్తాం చూడు, విజిట్ చేయడానికి టూరిజంకి, అలాంటప్పుడు బాగుంటాయి చూడు స్టైలిష్. सुनील टोपी बता देंगे। అన్న ఇందులో చూపించండి. टोपी బాలే దాంట్లో బ్లాక్ కలర్ తీసుకో. పైననా సెకండ్ ఇందులోనా? బ్లాక్ కలర్ బ్లాక్ అంటే ఇవ్వండి. అందులో ब्लैक नहीं है सर, Black? ब्लैक नहीं है। లేదంట బ్లాక్. అన్న ఏ కలర్? ये कलर ఓకే. ఏ गर्ल्स में ना गर्ल्स का है वो। हमारा खाता लूज आता. आपको और ये वाला ले लो, ये वाला सेट होता आपको बराबर करेक्ट। हाँ ये छोटा सा और छोटा होना तो इसमें ले लो ये वाला। రెడ్ కలర్ తీసుకో. రెడ్ కలర్ తీసుకో. అన్న ఏ రెడ్ కలర్ ఉంది. ये वाला ले लो मेरे में। ఓకే ओके ये आपको सेट होता बराबर करेक्ट। फुल हैंड कहाँ पे? कहाँ पे? दुल्हन का है सर, ज्यादा रेट है। ये 12 साल के बच्चे को आ जाएगा. कितने साल? 12 साल. कौन सा? हाइट ज्यादा रहे तो आ जाता सर। అవే అలవాటు కదా క్యాప్. हाइट ज्यादा रहे तो आ जाता। ఇంట్లో వేసుకోవడానికి. బాలే కదా. छोटा साइज होना हो। ఎవరన్నా ఇదే తీసుకుని పోతా. ఇలాంటి దాంట్లో ఇది ఒకటి తీసుకుని పోతాం. इसमें और सर इसमें और छोटा होना है क्या? అయినా తోట చేస్తాం. नहीं तो फिर इसमें ले लो, ये वाला सेम कलर में। ये वाला बेल्ट का था, मॉडल सुपर रहता। ఈ బయటకు వెళ్ళడానికి అచ్చా హై. घर में नहीं अच्छा. ये ले लो, ये वाला इस पे ले वो आपको करेक्ट आ जाता। బాగుంది కదా ఇది. ఇది కొంచెం వేసుకుంటే అప్పుడు ఫిట్ అనిపిస్తుంది చేతి దగ్గర. అన్న ఇందులో కొంచెం బడా సైజ్ इधर से
చేతి కూడా కొంచెం ఫిట్ అండి. वॉश कर देना, वॉश किया तो सही हो जाता। ఇందులో బ్రౌన్ కలర్ కూడా బాగానే ఉంటుంది. బ్రౌన్ 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 సైడ్ సైడ్ में हाँ అది కూడా బాగానే ఉంటుంది. రెండింటి ఏది బాగుంటుంది? सेम साइज रहेगा। ఇది ఒకసారి చూడు, ఇది బాగా అనిపిస్తుందా? కొంచెం ఫిట్ అనిపిస్తుంది. ఓన్లీ ఇంట్లో వేసుకోవడానికి, స్కూల్ దాకా పోవడానికి బాగుంటుంది. ఊర్లో కూడా నడుస్తుంది. ఊర్లో కూడా నడుస్తుంది. पूरा प्लेन में होना होगा तो ये वाला। రకరకాల हाँ ఏది బాగా అనిపిస్తుంది? ఇవే సెలెక్ట్ చేయాలి. ఇదా అదా? రేటే బాగుంది. ఇది కూడా బాగానే ఉంది. దీని స్టైల్ దీని అదే బాగా అనిపిస్తుంది కదా. ఇలా కొంచెం క్లియర్గా కనబడుతుంది. వేరేనా? అది మీద వేసుకో, జస్ట్ సైడ్ వేసుకో. చూద్దాం, అది కొంచెం క్లియర్గా కనబడుతుంది. ఇదా ఫుల్గా వేసుకో. రివర్స్ ఫుల్గానా? రివర్స్ మీద ఏది? ఇదా? నువ్వు క్లియర్ కనబడుతుంది. ఇందులోనా? ఇదేంటన్నా మరి అన్న? ఏ ఫైన్ ఎంత అన్నా? 700 हाँ 450 450 450 की 550 ये कम रेट है। ये 300 ले लो, 600 800 दे दो और कम 800 650 करो बस. 7 दे दो 650 లాస్ట్ టైం అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా మీ దగ్గరనే తీసుకున్నాను. ఓకే ఓకే 650 చెయ్యి. అన్ని బాగానే ఉన్నాయి కదా. చెక్ చేసుకో. హోల్ లాగా ఉంది, ఏం కదా. చూడు ముందే చూసుకో. वो बटन को सुई धागे से स्टिच करना पड़ता है एक बार स्वेटर का। ఒకసారి ముందే చెక్ చేసుకో, మన తర్వాత ఇక్కడ ఏమైనా కుట్లకి చూడిపోయినట్టు ఏమి అనిపించట్లేదు. ఉందా? హోలే. తీసే ఇంకా ఒకసారి వేసుకో. చదువుతాను. షాపింగ్ అయిపోయింది, ఇక తీసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసినాం కానీ ఆ స్వెటర్ ఏంటంటే మా టిల్లిగాడి కోసం తెచ్చింది, వాడు వేసుకోలేడు అసలు, చాలా జిడ్డు చేసిండు. ఇక వాళ్ళ అక్క వేసుకుంది, కానీ అది చిన్నగా అయిపోతుంది, చాలా ఫిట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ డాడీ ఎక్స్చేంజ్ చేసి అలా బిడ్డకి ఏమో వేరేది తీసుకొచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ డే ఏమో టిల్గానికి ఇది తీసుకొచ్చిండు, ఇది కంఫర్టబుల్ ఉంటుందని గెస్ చేసి వాళ్ళ డాడీ ఇది తీసుకొచ్చిండు. సో ఇది బాగా అనిపిస్తుందో బాగా అనిపిస్తలేదు అనేది మీరు కామెంట్ చేయండి. మళ్ళీ ఇదేంటంటే స్వెటరు మరి చిన్న బేబీస్ ఉంటారు కదా, 5 months 7 months బేబీస్, పుట్టిన పిల్లలకు అట్లుంది స్వెటర్ వచ్చేసి. నాకైతే నచ్చలేదు, బట్ ఇక వాళ్ళ డాడీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చిండు, ఇక నేను ఏం అనలేను. సో ఈ ఇయర్ ఒకటి ఇయరే పనిచేస్తుంది ఆ స్వెటర్ వచ్చేసి, నెక్స్ట్ ఇయర్ వేస్ట్ ఇక ఇలా ఉంటుంది మా ఆయన షాపింగ్ వచ్చేసి. స్వెటర్లో కూడా అస్సలు కంఫర్టబుల్ ఫీల్ అవుతలేడు. మా లోపలనేమో స్వెటర్ వేసి పైననేమో షర్ట్ లాగా వేసినాం, అంటే డ్రెస్ వేసినట్టు అన్ని గైబు చేసేసి షర్ట్లను అట్లా వేసేసినాము. అస్సలు వేసుకుంటలేడు, ఏదో ఒక అదోలో వేసేసినాము. చిన్న ఉంది, ఈ ఇయర్ ఒకటే పనిచేస్తుంది, అట్లుంటుంది మా ఆయనతోటి వచ్చేసి. సో మీ ఇంట్లో కూడా
వీడు ఈ స్వెటర్ కూడా వేసుకుంటలేడు. వాళ్ళ డాడీ ఏమో ఇందులో కంఫర్ట్గా ఉంటాడు, వాడు మంచిగా వేసుకుంటాడు అని వాళ్ళ డాడీ ఏమో రెచ్చిపోయి ఈ స్వెటర్ తీసుకొచ్చిండు. బట్ వాడు ఈ స్వెటర్ కూడా అస్సలు మంచిగా వేసుకుంటలేడు. ఏదో ఒక అదోలో భయం పెట్టేసి ఎట్లనో అట్లా స్వెటర్ అయితే వేసేసినాం. ఈ ఒక్క ఇయరే పని చేస్తుంది. ఇక వాళ్ళ తమ్మునికి పింక్ కలర్ తెచ్చినామని ఇక అది మొత్తుకుంటుంది నాకు పింక్ కలర్ అని. దానిది కొత్త స్వెటరే, వీంది కొత్త స్వెటరే, నాది కొత్త స్వెటరే. దానిది ఏమైందంటే అదే రోజు తీసుకురావాలి. ఇద్దరికి ఏం తీసుకొచ్చినా సిమిలర్గా తీసుకురావాలి. కొంచెం వేరువేరుగా ఉన్నాయి కదా, డిఫరెంట్గా ఉన్న దానిపైకి వెళ్తుంది మా చిట్టి తల్లి కన్ను వచ్చేసి. అట్లుంటుంది పిల్లలతో వచ్చేసి. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇక మా స్వెటర్ల షాపింగ్ అయితే అయిపోయింది, మా స్వెటర్ల గోల. సో మీలో ఇంకెవరైనా కొనుక్కున్నారా, కొనుక్కోలేరా కామెంట్ చేయండి. కొనుక్కోలేని వాళ్ళైతే కొనుక్కోండి స్వెటర్లు, లేదంటే మూతులు కాళ్ళు అన్నీ పగిలిపోతాయి. సో ఓకేనా, హెల్త్ అనేది జాగ్రత్త ఉంచుకోండి. మీరు మీ పిల్లలు కూడా సేఫ్గా ఉండండి. ఓకేనా, ఈ చలికాలంలో మా టిల్లుగానికి కుళ్ళ కడితే మాత్రం నాకు బుడ్డ పిల్లోని చూసినట్టే అనిపిస్తుంది. 5 months బేబీని చూసినట్టు వెరైటీగా అనిపిస్తుంది నాకు ఈ కుళ్ళ కడితే వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ స్వెటర్స్కి మేము ఎక్కువ అమౌంట్ పెట్టామా తక్కువ అమౌంట్ పెట్టామా, మీరు ఏది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే చాలా తక్కువ పెట్టాను అనుకుంటున్నాను. సో మనీ పెట్టినంత మన క్వాలిటీ కూడా ఉంటుంది. సో మేము పెట్టిన మనీకి మాకైతే క్వాలిటీ ఓకే, మాకు సరిపోయింది. సో మీరు ఎంత కాస్ట్లో పెట్టి కొంటారు స్వెటర్స్ అనేది కామెంట్ చేయండి. కొందరు అయితే వేలకు వేలు పెట్టి కూడా కొనేవాళ్ళు ఉంటారు, కొందరు మాలాగా మిడిల్గా కొనేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడైతే చాలా గిరాకీ వస్తున్నది ఆ షాప్కి వచ్చేసి. మెయిన్ చలికాలంలోనే పెడతారు ఆ షాప్ వచ్చేసి. ఏంటంటే రాజస్థాన్ నుంచి వస్తారు. సో ఎక్కువ బల్క్లో తీసుకొస్తారు. మేమైతే ఎవ్రీ ఇయర్ ఆన్నే కొనుక్కుంటాము. ఇయర్లీ లాస్ట్ ఇయర్ వచ్చేసి మా ఆయన కొనుక్కున్నాడు, అప్పుడు నేను తీసుకోలేదు, నేను పాతది ఉంటే వాడుకున్నాను. సో ఖచ్చితంగా మేము ఆ దగ్గరనే తీసుకుంటాం. అట్లని మాకు ఆయన కొంచెం పరిచయం ఉండి సో మేమైతే ఇక కొంచెం బార్గెనింగ్ చేసి సో అదోలో ఇక స్వెటర్లు అయితే కొనుక్కున్నాము. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో పైన, మా స్వెటర్ షాపింగ్స్ పైన, ఆ కాస్ట్ల పైన అనేది చిన్న కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ వచ్చేసి. ఓకేనా. మా స్వెటర్ పైన వచ్చిన సాక్స్లు ఉంటాయి కదా, అవి అసలు వాడికి పట్టడం లేవు, చిన్నగా అయిపోయినాయి. సాక్స్లు వేసుకొని తెగ మురిసిపోతుంది, డ్యాన్సులు చేసేస్తుంది, చేప పిల్ల డ్యాన్సులు చేసినట్టు. అదేంటంటే అది కొత్త వస్తువు అన్నట్టు హ్యాపీనెస్ దానికి వచ్చేసి. ఇక ఇట్లా వేసినాం చూడండి, లోపల స్వెటర్ పైననేమో షర్ట్ వేసినాము. నెక్స్ట్ డే సతాయించండి వేసుకొనని, తెచ్చిన రోజు అయితే అట్లా వేసుకున్నాడు.
ఇక మాతో పాటు అలా డాడీ ఏమో చెవులకు పెట్టేది తీసుకున్నాడు. అది కూడా మా లడ్డమ్మ దుబ్బేసింది. అది మా లడ్డమ్మకే సెట్ అయింది, ఆయన కంటే మా బావ కంటే. సో మా లడ్డమ్మకు రెడ్ కలర్ స్వెటర్ బాగుందా, ఈ ఫస్ట్ స్వెటర్ బాగుందా అనేది కామెంట్ చేయండి. నాకైతే ఈ ఫస్ట్ స్వెటరే నచ్చింది, ఫిట్ అవుతుందని వాళ్ళ డాడీ ఎక్స్చేంజ్ చేసిండు. వీడియో వచ్చేసింతే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.